మాజీ సీఎం కేసీఆర్ తో పాటు వారి కుటుంబ సభ్యులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు రాజగోపాల్ రెడ్డే కాదని సవాలు చేశారు. బతుకమ్మ పండుగను కవిత తీహార్ జైల్లోనే చేసుకుంటుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ధర్మం వైపు ఉన్నారని, అందుకే కేసీఆర్ ను గద్దె దించారని అన్నారు. నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపదొచ్చినా సాపదొచ్చినా ఏ కష్టం వచ్చినా నేను కాపాడుకుంటా, నేను మీ అమ్మడు ఉంటా అని చెప్తున్నా. 70,000 మెజార్టీ మామూలు మాట కాదు, మామూలు మాట కాదు. నల్లగొండ జిల్లాలో హైయెస్ట్ మెజార్టీతో గెలిపించున్నారు. చూపించిన జగదీశ్వర్ రెడ్డికి, కేసీఆర్ కు. కేటీఆర్ వచ్చి మాట్లాడినా వాళ్ళు లెక్క చేయలేదు, చేసిందా? మళ్ళా ఈ పొట్టోడు పోయింది కానీ ఆ పొట్టోడు జగన్ మిస్ అయింది. ఏ పొట్టోడు నగరికల్లి పొట్టోడు నుంచి పంపినాం కానీ సూర్యాపేట పొట్టోడు మిస్ అయింది బిడ్డలు. అవునా కదా? జగ అదృష్టం బాగుంది బిడ్డ మీకు. మీరు బీజేపీలోకి వెళ్ళి వాపసు వచ్చినా కానీ ఒక్క నెల రోజుల ముందొస్తే ఆ పొట్టోడు కథం చేస్తుంది. ఇలాగే చెప్తున్నా, అక్కడ కథ చేస్తుంది. కేసీఆర్ ఎవరు నిలబడుతుంది, వాళ్ళు కూడా కథ చేస్తుంది. లేటు వచ్చిన అప్పటికి ఆలస్యమైంది. ఆయన బాగా తిరిగిన మునుగోడుతో పాటు నగరకాలు పెద్దలు చేసిన కొంచెం ఆలస్యంగా వచ్చిన. లేకపోతే కాంగ్రెస్ కు 90 సీట్లు వస్తుంది. వస్తున్నా రాకపోతున్నాం. నాకు భయం లేదు. నేను ధర్మం వైపు, న్యాయం వైపు, ప్రజల వైపు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కొట్లాడేటప్పుడే అప్పుడు